నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు తుఫాను చేసిన ఆగమాగం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ ఉగ్రరూపం దాల్చిన మోయతుమ్మెద వాగు ఉగ్రరూపం నిలిచిపోయిన రాకపోకలు హుస్నాబాద్లో వర్ష బీభత్సం భారీ వర్షం 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు లోతట్టు ప్రాంతాలు జలమయం ఇండ్లు దుకాణాల్లోకి వరద నీరు చేరింది నవంబర్ 1న జరిగే అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు ప్యానెల్ కే అర్బన్ బ్యాంకు సభ్యులు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ కోరారు. గురువారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ సమస్యలపై స్పందిస్తూ వస్తుందన్నారు. రాజకీయంగా కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వస్తున్నామన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం స్వచ్ఛందంగా పనిచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్ కరీంనగర్ ఎన్నికల్లో కూడా గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన వెల్చాల రాజేంద్రరావు ఏర్పాటు చేసిన నిర్మలా భరోసా ప్యానెల్ను కాంగ్రెస్ పార్టీ ప్యానెల్గా భావించి అట్టి ప్యానెల్లో ఉన్న 12 మంది అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ బ్యాంకు మిత్రులైనటువంటి బ్యాంకు సభ్యులకు ప్రజామిత్ర తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో సిగిరి శ్రీధర్, బోయినపల్లి చంద్రయ్య, కోంపల్లి రవీందర్, సిరిసిల్ల రాజేందర్, చెలిమిల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇష్యూల మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇష్యూల మీద, జాతీయ ఇష్యూల మీద స్పందిస్తూ వస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల మీద, అదేవిధంగా ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి మరియు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గత అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసినాం. సో రాజకీయంగా కూడా మా స్టాండ్ మేము చెప్తూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మన ముందు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు మన ముందు ఉన్నాయి ఇప్పుడు. సో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పర్మిషన్తో మొన్న ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి వెల్చాల రాజేంద్రరావు గారు ఏదైతే ఒక ప్యానెల్ ఏర్పాటు చేసిర్రో అదే ప్యానెల్ మరి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నటువంటి ప్యానెల్గా మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కొంతమందిని మేము తెలుసుకొని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే అర్బన్ బ్యాంక్ మెంబర్లకు, అందులో ఉన్న మెంబర్లందరూ కూడా మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాని నాయకులు సమర్థిస్తున్నటువంటి మరి వెల్చాల రాజేంద్రరావు గారు ఏదైతే ప్రతిపాదించినటువంటి నిర్మలా భరోసా ప్యానెల్, ఈ ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకు మరి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ ప్యానెల్ను గెలిపించాలని చెప్పి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అర్బన్ బ్యాంక్ మెంబర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మంకమ్మ తోటలోని జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, యాజమాన్యాలకు రావాల్సిన బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా బంద్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేస్తారని హామీ ఇచ్చి ప్రస్తుతం హామీని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. డిగ్రీ అండ్ పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్, ప్రభుత్వ యూనివర్సిటీల కళాశాలలు ఎస్ఎఫ్ఐ నిర్వహించే రాష్ట్ర విద్యా సంస్థల బంద్కు మద్దతు తెలపవలసిందిగా యాజమాన్యాలను, విద్యార్థులను ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, రాకేష్, నాయకులు నరేష్, సన్నీ, రఘు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్లు
దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఇదాన్ని విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈరోజు రేవంత్ యొక్క దృష్టి బొమ్మను దగ్ధం చేసిన పరిస్థితి తీసుకున్న పరిస్థితి ఈ కర్మలో కనబడుతుంది. ఇప్పటికే ఈరోజు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యాజమాన్యాల పైన ఈరోజు విజిలెన్స్ దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది. నిన్న ఈరోజు సర్కులర్ జారీ చేసి ఈరోజు కళాశాల యాజమాన్యాల పైన విజిలెన్స్ దాడులకు ఈరోజు సర్కులర్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే విద్యార్థులు ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈరోజు ఏదైతే సంబంధించిన ఈరోజు దానిపైన ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దగ్ధం చేస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం విద్యార్థులకు కనీసం సహకరించట్లేదు. ఈరోజు స్కాలర్షిప్ 8,000 పైగా కోట్లు పెండింగ్లో ఉన్నా కానీ విడుదల చేయట్లేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న సోయి రేవంత్ రెడ్డికి విద్యార్థులపై సమీక్ష చేసే ప్రస్తుతం లేదు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలు చేస్తున్నారు. ఈరోజు యాజమాన్యాలపైన ఎంక్వైరీలకు ఈరోజు రేవంత్ రెడ్డి ఆచరిస్తున్నాడు. కానీ ఈరోజు ఈ భవిష్యత్తును విద్యార్థుల జీవితాల్ని రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి విద్యార్థులు ఒక బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డికైనా అతను బంకర్ బుద్ధి మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈరోజు కలెక్టర్ ముట్టలు కాదు, రేపు రేవంత్ రెడ్డిలోనే ముట్టలు ఇచ్చి ఈరోజు విద్యార్థులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తానని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల బరిలోకి దిగిన కర్రా రాజశేఖర్ ప్యానెల్కు రోజురోజుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నదని మాజీ మేయర్ శంకర్ కర్రా రాజశేఖర్లు పేర్కొన్నారు. మీడియా ముందు వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. తమ ప్యానెల్ను ఎందుకు గెలిపించవలసిన అవసరం ఉంది అన్నారు. తమ ప్యానెల్ గెలుపుపైనే అర్బన్ బ్యాంకు భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికలు రేపు కాదు ఎల్లుండి పోలింగ్ సమయం వచ్చింది కాబట్టి ఈ ఎన్నికలు ఏర్పాటు చేసిన సందర్భంలో మరి ఈ ప్యానల్ కర్ర రాజశేఖర్ గారి యొక్క కమిటీని సమర్థిస్తూ ఒక మంచి సభ్యులను ఈ కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకును ఇంకా పైకి తీసుకొస్తానికి ఇంకా అభివృద్ధి చేస్తానికి కూడా ఒక మంచి ప్యానల్ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఎన్నికలు ముందుకు పోయే పరిస్థితిలో గౌరవ బ్యాంకు సభ్యులందరూ కూడా బ్యాంకును దృష్టిలో పెట్టుకొని బ్యాంకు అనేది ప్రజల యొక్క ఆర్థిక సొమ్ము కాబట్టి దాన్ని కాపాడటానికి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో ప్రజలకు అన్ని సౌకర్యాలు బ్యాంకు ద్వారా అందించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తుందనే నమ్మకంతో మీరందరూ మేము కోరుకున్న ప్రకారంగా ఈ సభ్యులందరూ కూడా ఈ కమిటీని ఈ పాలకవర్గాన్ని ఎన్నుకుంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అర్బన్ బ్యాంకు దాని గురించి నేను ఉన్నప్పుడు 1996లో నేను ఎన్నికైనప్పుడు మొత్తము బ్యాంకు దివాలా తీసే పరిస్థితిలో ఉండే. ఆడిట్ వాళ్ళు వచ్చి ఏం సార్ మీరు ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది నీ బ్యాంకు నువ్వు ఇప్పుడు చైర్మన్ ఏం చేస్తావు అని అడిగితే అయ్యో సార్ ఎటువంటి పరిస్థితి ఉంటే మరి నేను ఏం చేయాలంటే మీరు ఒకసారి జనరల్ మేనేజర్ గారితో మాట్లాడండి సార్, మాట్లాడి మీరు టైం తీసుకొని మీరు రిక్వైరీ మంచిగా లేదు, మీరు రిక్వైరీ కరెక్ట్ చేస్తేనే మళ్ళీ బ్యాంక్ ఉంటుంది కానీ లేకపోతే మూతపడుతుంది, ఉన్న ఉద్యోగస్తులు అందరూ ఇంటికి పోవాల్సి వస్తుంది. అంటే నాకు కూడా అరేంజ్ అమ్మ ఇటువంటి టైం వస్తుంది కానీ అంతా నేను అప్పుడే జనరల్ మేనేజర్ గారికి ఫోన్ చేశానండి. జనరల్ మేనేజర్ గారికి ఫోన్ చేస్తే ఆయన సార్ మీకు ఇట్లా చేస్తుంది. ఎన్నికలు ఎప్పుడైతే గౌరవ హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ స్టే ఇచ్చిన తర్వాత 8.5 సంవత్సరాల కాలం ఏ ప్రభుత్వం ఉన్నా 6 నెలలకు ఒకసారి పిఐసి కమిటీ వేసింది, పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అని వేసిండ్రు. వేసినప్పుడు ఏంటంటే ఈ 8.5 సంవత్సరాల కాలంలో ఓన్లీ 8.5 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్స్ రావడం జరిగింది. అంటే పాలకవర్గం మంచివారు ఉంటే కరీంనగర్ ప్రజలు కానీ జగిత్యాల ప్రజలు కానీ మెంబర్స్ కానీ డిపాజిట్స్ మన బ్యాంకులో పెడతారు. నమ్మకం లేనప్పుడు డిపాజిట్స్ పెట్టరు. అందుకే మేము ఉన్నప్పుడు అంటే ఏదైతే జరిగిందో అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ సభ్యులంతా కూడా మా యొక్క ప్యానల్ను ఆదరించి అఖండ మెజారిటీతోటి మా 12 మంది డైరెక్టర్లను గెలిపిస్తే మళ్ళీ బ్యాంకును 5 సంవత్సరాలలో దాదాపు 200 కోట్ల వరకు డిపాజిట్ తీసుకొని లోనింగ్ కూడా డిపాజిట్ తీసుకున్నంత మాత్రాన మన బ్యాంకులో పెట్టుకుంటే మనం ఇంట్రెస్ట్ కట్టాలి, లోనింగ్ కూడా పెంచాలి. రకరకాల లోనింగ్స్ ఇప్పుడు హౌస్ మార్టిగేజ్ ఇస్తున్నాం, రేపు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఓడి
ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ సౌకర్యం, ఇటువంటి అవన్నీ స్టార్ట్ చేసుకొని లోనింగ్ అనేది కొత్త తరహాలో తీసుకొచ్చి కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా బ్యాంకుని అభివృద్ధి చేయడానికి మా యొక్క పాలక మండలి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం. అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. తుఫాను ప్రభావంతో కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టుకోవడానికి పోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల వరి పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలవాలింది. పత్తి పంటలు పూర్తిగా తడిసిపోయాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ శివాలయం వీధిలో ఇళ్లలోకి నీరు చేరి కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పలపల్లిలో వడ్ల కుప్పలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మోయతుమ్మది వాగు ఉగ్రరూపం దాల్చింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో మోయతుమ్మది వాగు ఉధృతంగా ప్రవహించింది. కోహెడ మండలంలోని తంగళ్లపల్లి, శనిగరం గ్రామాల మధ్య ఉన్న వాగుపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తంగళ్లపల్లి గ్రామాల మధ్య గల పిల్లివాగు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. గుగ్గిళ్లలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం మొత్తం నీటితో నిండిపోయింది. రైతుల వరి కుప్పలు పూర్తిగా నీట మునిగాయి. నీటి ప్రవాహంతో నీదునూరి బాలయ్యకు చెందిన పాడి గేదె నీటి ప్రవాహంతో కొట్టుకుపోయింది. సీత భూమయ్యకు చెందిన పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. కోతకొచ్చిన పలువురు రైతుల వరి చేన్లు, పత్తి, ఇతర పంటలు నీటిలో కొట్టుకొనిపోయాయి. కళ్లేపల్లి గ్రామానికి చెందిన ఇరుమల్ల పద్మాశంకర్కు చెందిన సన్నవరి రకం ఎకరం నేలపాలైంది. ₹1,00,000 నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. దేవకపల్లి వరికోలు గ్రామాల మధ్య మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిపై ఆరబోసుకున్న వరి ధాన్యం నీటి ప్రభావంతో కొట్టుకొనిపోయింది. పలు గ్రామాలను బెజ్జంకి మండల తహసీల్దార్కి శ్రీకాంత్, ఏపీఎం పరశురాములు, పశు వైద్యాధికారి సందర్శించారు. రైతులకు జరిగిన నష్ట నివారణ అంచనా వేసి పై అధికారులకు నివేదిక అందిస్తామని వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ వర్షానికి వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమవతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన 10 ట్రిప్పుల వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న మహిళా రైతు తారవ్వ కలెక్టర్ కాళ్లపై పడి బోర్న విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించి తిరిగి వెళ్తున్న సమయంలో కలెక్టర్ కాన్వాయ్ని న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అందించవలసిన సహాయం అందిస్తామని వారికి నచ్చజెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్రెయిన్ స్ట్రోక్ను సకాలంలో గుర్తిస్తే సులభంగా రికవరీ చేయవచ్చని మెడికవర్ వైద్యులు వెల్లడించారు. ఇక వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. వంశపారపర్యం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్థూలకాయం, ఆల్కహాల్, పొగ త్రాగడం, గుండె సమస్యలతో బాధపడే వారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన లేక కాళ్ళు చేతులు పడిపోయి మూది వంకరపై తర్వాత ఆసుపత్రికి రావడం వల్ల రికవరీలో జాప్యం జరుగుతుందని తెలిపారు. స్ట్రోక్కు గురైన 4 గంటల్లోపు ఆసుపత్రికి తీసుకొస్తే థంబ్రోలైసిస్ అనే ఇంజెక్షన్లను వేసి అందించే చికిత్సలో సులభంగా రికవరీ చేయవచ్చని, దీన్నే గోల్డెన్ అవర్ అంటారని వెల్లడించారు. ఆహారపు అలవాట్లు మార్చుకొని మానసిక సమస్యలకు దూరంగా ఉంటూ వ్యాయామం చేస్తే స్ట్రోక్కు గురి కాకుండా బయటపడవచ్చని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వర్ష నష్టంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి కేంద్ర మంత్రి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు.
బాధిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జూపాకలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడి భరోసానిచ్చారు. భారీ వర్షాలతో వడ్లు మొలుకెత్తిన ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అకాల భారీ వర్షాలతో ఒకవైపు చేతికొచ్చిన పంటలు నేల కొరిగి నాశనమై రైతన్నలు తల్లడిల్లుతుంటే మరోవైపు కాంగ్రెస్ మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని అన్నారు. కనికరం లేని కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మానుకొని వడ్లు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ రైతు సామాన్య సమితి అధ్యక్షుడు కొనకటి లచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కవ్వంపల్లి రాములు, సర్పంచులు చిందం రమేష్, గుంటి శంకర్, బీఆర్ఎస్ నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి, భీమనాథుని రమేష్, కమల్ గౌడ్, సంజీవ్, సాగర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో నవంబర్ 9న గోదావరి మహాహారతి ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా గోదావరి హారతి గోడ పత్రికను గురువారం గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ దామెర రాము సుధాకర్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గోదావరి హారతి వ్యవస్థాపకులు మురళీధర్రావు, స్వామీజీలు, శిఖామణి, అవధూతగిరి మహారాజు, సిద్ధేశ్వరానందగిరి మహారాజు పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2012 నుంచి పులసాని మురళీధర్రావు గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా నవంబర్ 9న ఆదివారం రోజున గోదావరి మహాహారతి అవధూత మహారాజ్ గారు మరియు సిద్ధేశ్వర రామానందగిరి మహారాజ్ గారు ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు పులసాని మురళీధర్రావు గారి సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా యొక్క ప్రార్థన. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన దండోర బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ పేర్కొన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మందరాజు, గోస్కి శంకర్, తాండ్ర నర్సయ్య, తడగొండ శంకర్, సముద్రాల అజయ్, దండు ఆంజనేయులు, చెంచల నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్లో జరుగు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితులందరూ ఒక తాటిపైకి రావాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇలా భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితేనే సమాజం మొత్తం ఇవాళ నిర్వీర్యపోయే పరిస్థితి ఉంది. అది కేవలం మా దళిత జాతి మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. అందుకోసం దళితుల మీద, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా దళితులంతా ఒక తాటిపైకి వచ్చి ఈ నెల వచ్చే నవంబర్ 1 నాడు హైదరాబాద్లో జరుగు దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను మన ప్రపంచంలో కనివిని ఎరగని రీతిలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ సెంటర్ దగ్గర మరి భారత రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది మరి బీహార్ గవాయిపై దాడి జరిగి ఈయాటికి 23 రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయనను ఎంబడే ఫోటో చట్టం కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని
మరి పద్మశ్రీ మందకృష్ణన్న నవంబర్ 1న మాదిగల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేసేదానికి మరి నిన్న అన్నగారు కరీంనగర్ జిల్లాలో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఒక సీజే అనే ఒక సుప్రీంకోర్టు న్యాయవాది మిన్నే బూటుతో దాడి చేసిన కిషోర్ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం కానీ, అక్కడ కేంద్రం ఉన్న హోంశాఖ కానీ, అక్కడున్న పోలీస్ యంత్రం కానీ. మరి గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణన్న గారు మరి ఈయాడికి 23 రోజుల కాంచి ఒక దళితునిపై దాడి జరిగితే దేశంలో ఉన్న దళితులపై దాడి జరిగినట్టే. మరి మందకృష్ణన్న ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 1న మాదిగల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి నియోజకవర్గం నుండి, ప్రతి జిల్లా నుండి మరి కదిలి రేపు గవాయి మీద దాడి జరిగిన దాన్ని నిరసనగా మరి మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపిచ్చినా ఆ పిలుపు మేరకు అందరూ కట్టుబడి ఉండి విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నాయకుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేక అవమాన పాలవుతున్న విద్యార్థుల హరిగోసం చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దీన్ని అడుగడుగున పోలీసులు విద్యార్థి రోడ్డుపైకి ఎక్కితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోయి వాళ్ళకి సిగ్గు అనిపించి అడుగడుగున పోలీసు నిర్బంధాల మధ్య ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎంత నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా స్వచ్ఛందంగా ఈనాడు విద్యార్థులు మొత్తం మా స్కాలర్షిప్ల కోసం మా అన్నలు పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి వేలాదిగా తరలివచ్చారు. వారందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖను మీ దగ్గర ఉంచుకోవడానికి మీ యొక్క అసలు మీకు సమాధానం చెప్పండి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు? మీరు విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ పైన ఇప్పటికీ ఒక్క రివ్యూ అయినా చేసినారా? ఎందుకు పెండింగ్ బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినారు? దయచేసి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో పాటు అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం మొత్తం రణరంగంగా మార్చుదాం. జమ్మికుంట పట్టణంలో రాత్రి 2 దుకాణాలలో దొంగతనాలు జరిగాయి. సెల్ ఫోన్ దుకాణం, జ్వాలర్గి దుకాణంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణంలోని విలువైన వస్తువులు, నగదు దొంగిలించినట్లు బాధితులు వాపోతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఒక చీడ పురుగని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడని అన్నారు బీఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కొయ్యాడ సతీష్ గౌడ్. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఒక చీడ పురుగని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని అన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్ యాజమాన్యం ఇవ్వడం లేదని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. విద్యాశాఖకు ఒక మంత్రిని కూడా నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని అన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందువలన అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో వేల మంది జీవితాలు ఇవాళ రోడ్డు పడే అవకాశాలు ఉన్నాయి కనుక రీఎంబర్స్మెంట్స్ ఇవ్వకుండా 10,000 కోట్ల రూపాయలు ఇవాళ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి కనుక ఏ ఒక్క రోజు కూడా ఇవాళ విద్యార్థుల పట్ల ఆయన చిత్తశుద్ధి పనిచేయడం లేదు కనుక ప్రతిసారి కూడా విడుదల చేస్తాం కాలయాపన చేస్తూ ఎలాగైతే 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలందరూ మభ్యపెడుతున్నాడో ఇవాళ విద్యార్థులను కూడా అదేవిధంగా మభ్యపెడుతూ కాలం గడుపుతా ఉన్నాడు. దీపావళికి ఇస్తా అన్నటువంటి 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయకపోగా ఇవాళ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకు నానా ఇబ్బంది అయ్యి కనీసం బస్సులలో డీజిల్ పోసుకోలేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు పేద విద్యార్థులు చదువుకుంటే మా భవిష్యత్తు బాగుంటాయి, మా జీవితాలు బాగుంటాయి, మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే నమ్మకంతో ఇక్కడికి వస్తే వాళ్ళ జీవితాలను వమ్ము చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడానికి కారణం ఏంటో వెంటనే తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా బీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా వేలాది మందితో ఇలా ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ విధులను ఈ తెలంగాణ ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంతో అద్భుతమైన పథకమైన ఫీ రియంబర్స్మెంట్ పథకం పట్ల ఏదైతే ముఖ్యమంత్రి గారే ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నారు కానీ వారికి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను రేపు విడుదల చేస్తాం, ఎల్లుండి విడుదల చేస్తామని ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలా ముఖ్యమంత్రి గారిపై నిరసన తెలుపుతూ ఇలా వేలాది మంది విద్యార్థులు ఇలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ రోడ్లపై కూర్చున్న ఈ రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఇలా ఆడపిల్లలు ఎంతో దాదాపు గంట సేపు ఇలా వర్షాన్ని సైతం ఇక్కడ లెక్క చేయకుండా ఇక్కడ కూర్చున్నారు అంటే వారి భవిష్యత్తు పట్ల వారికి ఎంత భయం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో పేద విద్యార్థులైన బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఫీ రియంబర్స్మెంట్ విధులను విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుంది. ఇలా బీఆర్ఎస్వి ఏదైతే పిలుపునిచ్చిందో ఈ పిలుపు ఈ రోజు ధర్నా కార్యక్రమం, రేపు ముట్టడి కార్యక్రమం, ఎల్లుండి అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏదైతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఎవరికి చెప్పుకో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్నటి రోజు బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అతి భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. అక్కన్నపేట మండలం కట్కూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చిగురుమామిడి మండలంలో 23.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోహెడ మండలంలో పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తంగళ్లపల్లి శనిగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోరెడ్డిపల్లి అక్కినపల్లి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి అక్కన్నపేట రోడ్డు వైపు నిలిచిపోయిన రాకపోకలు వర్షం తగ్గడంతో పునరుద్ధరించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో టార్పాలిన్ కవర్లు కప్పిన ధాన్యపు రాసులు తడిచి కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. 1983లో చూసిన వర్షము మళ్లీ ఇప్పుడు పడిందని స్థానికులు అంటున్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు. తుఫాను చేసిన ఆగమాగం. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండు. ఉగ్రరూపం దాల్చిన మోయతుమ్మిద వాగు ఉగ్రరూపం నిలిచిపోయిన రాకపోకలు. హుస్నాబాద్లో వర్ష బీభత్సం. భారీ వర్షం, 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.